ఫ్రెండ్స్, ఇంతకంటే నేను ఆడియో అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. అది మీకు కూడా తెలుసు. ఓకే, చాలా బాగా వచ్చింది వీడియో మాత్రం. సేమ్ మన ఇది యూట్యూబ్లో చూసినట్టే ఉంటుంది. ఓకే, సూపర్ వచ్చింది. మీరైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయకుండా చూడండి, అప్పుడైతే అర్థమవుతుంది. ఓకే, హలో, హాయ్ ఫ్రెండ్స్. మాకైతే మన సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్ అయితే చేశారు. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ టైప్లో చేశాను కదా మొన్న ఒక వీడియో. మనకైతే కామెంట్ వచ్చింది, బ్రో మౌలా సాంగ్ చేయి బ్రో అని. ఇంతకుముందు కూడా పెట్టారు కానీ కామెంట్ చేశారు కానీ నేను చేయలేదు. అంటే వేరే ఈ ఎడిటింగ్ చేసే అంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా, నేను అనుకున్నాయి అవి చేసిన తర్వాత చేద్దామని ఆగిన. ఓకే, చేసిన మొత్తానికైతే ఒకసారి అయితే బ్యాక్ వచ్చేసిన తర్వాత మనమైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంకోటి మీకు ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను, కానీ 3 ఫాంట్స్ ఇస్తాను. ఆ ఫాంట్స్ అయితే అంటే తెలుగు ఫాంట్ ఉంటుంది దుర్జటి, ఇంకా 2 ఫాంట్స్ అయితే ఇంగ్లీష్వి ఉంటాయి. ఓకే, సో అదైతే ముందు డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్నాక ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మీకు అంత డౌట్ వస్తే మీకు ఇన్స్టాగ్రామ్లో వీడియో కూడా ఉంటుంది, ఆ వీడియో టైప్లో పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేనైతే అలర్ట్ మోషన్ ఈ ఓపెన్ చేసుకున్నా. ఇప్పుడైతే మనమైతే ఈ అలర్ట్ మోషన్ అనేది నేను ఇచ్చిన, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాదు కాబట్టి. ఓకే, నేను సాంగ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక్కడ అలర్ట్ మోషన్ పైన టచ్ చేయండి. ఇక కలర్ అండ్ ఫీల్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేనైతే ఈ ఫోటో పెట్టేసిన, చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, సూపర్ కదా. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో పెట్టిన, ఒక నిమిషం కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. సేమ్ మీకు పిఎన్జితో సహా మొత్తం మీకు హెచ్డి క్వాలిటీలో మంచిగా మీకు దాంట్లో టెలిగ్రామ్లో పెట్టేసిన. ఓకే, తర్వాత వచ్చేసి ఈ ఫోటో. ఓకే, ఈ ఫోటో పెట్టేద్దాం. ఓకే, కరెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనకి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నెక్స్ట్ మనమైతే ఒక నిమిషం ఈ ఫోటో పెడదాం. ఓకే, ఈ ఫోటో పెట్టేసిన తర్వాత ఓకే చూసుకోండి ఒకసారి, మళ్ళీ అదే ఫోటోనా కాదా. ఇక్కడైతే బ్యాక్ సైడ్ వస్తుంది, ఈ ఫోటో కాదు. ఒక నిమిషం నేను చెప్తాను. ఈ ఫోటో ఇది మళ్ళీ ఇది కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఇప్పుడు నేను ఎత్తుకునేది ఈ ఫోటో పెట్టాను అనమాట. ఓకే, ఈ ఫోటో పెడితే ఇలాగైతే వస్తుంది, చూడండి ఒకసారి. ఓకే, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఈ కొంచెం ఫింగర్తో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా మనకైతే ఇవి దువ్వాదేవ మౌలా అని ఉంటుంది కదా. ఓకే, అది కనిపించినట్టు పెట్టుకోండి. ఓకే, ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చూడముచ్చటైన అనేది వస్తుంది కదా, జంట ఉన్న ఫోటో ఏదైనా పెట్టేసుకోండి. ఓకే, చూడముచ్చటైన అంటే ఓకే ఈ ఫోటో పెడదాం. ఓకే, చూద్దాం. ఓకే, కరెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఆశీర్వదించు మౌలా అని వస్తుంది. ఓకే, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఆశీర్వదించేది ఈ ఫోటో పెట్టేసిన అనమాట. ఓకే, అంటే దానికి సపరేట్ ఉంటుంది. ఓకే, ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, అది కూడా చెప్తాను. ఇక్కడ అలర్ట్ మోషన్లో ఇది రారాజులా నేను అనేది వస్తుంది. ఓకే, దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఈ ఫోటో పెట్టుకోండి. ఓకే, చూద్దాం ఎలా వచ్చింది. ఓకే, రాజరాజులా ఇలా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఒక పిఎన్జి కాకుండా ఒక ఫోటోని ఇచ్చిన. ఓకే, ఆ ఫోటో అయితే మీకు అక్కడ ఉంటుంది. ఓకే, ఏ ఫోటో పెట్టాలని అనుకుంటే సపోజ్ నేను చెప్తున్నా, ఒక నిమిషం, ఈ ఫోటో అనమాట. ఓకే, ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటో యాడ్ చేసుకుంటే కొంచెం పెద్దగా చేసుకోండి, అంటే దీనికి టైల్స్ ఎఫెక్ట్ ఉందనుకుంటా. ఒక నిమిషం, ఇక్కడ ఎడిట్ షేప్ ఉంటుంది, ఎడిట్ షేప్ వెళ్ళి కొంచెం ఇలా అయితే చేసుకోండి. ఓకే, ఫిల్గా వచ్చేస్తుంది అది. ఓకే, సూపర్ కదా. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇది టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది, దీనికి టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి.
మనకైతే అవైలబుల్ ఉంటుంది. యాడ్ చేసుకుంటే మీకు కవర్ చేస్తుంది అనమాట. ఓకే, మరి అక్కడ దూరం వెళ్తుందని అనుకుంటే కొంచెం ఇలా ఇలా తీసుకురండి. ఓకే, ఫింగర్ తోటి. ఓకే, ఇలా అయితే చేసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే అక్కడ లిరిక్స్ పడతాయి, తర్వాత ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఇవన్నీ ఇట్లా ఆ వీడియో చూసుకుంటూ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం, మీకు ఎట్లా సెట్ అయితే అట్లా సెట్ చేసుకోండి. ఓకే, తర్వాత నేను ఈ ఫోటో పెట్టినా అనుకుంటా. ఓకే, ఈ ఫోటో ఆల్రెడీ పెట్టినాం కదా, చూసుకోండి, పెట్టని ఫొటోస్ పెట్టుకోండి. ఓకే, ఈ ఫోటో పెడదాం. ఓకే, ఒక్క నిమిషం, ఈ ఫోటో ఆల్రెడీ అయిపోయింది. కలర్ ఫిల్కి మళ్ళీ వేరే ఫోటో ఏదైనా పెడదాము. ఓకే, ఇలా అయితే అన్నీ చేసుకోండి. చాలా బాగా వచ్చింది అయితే వీడియో అయితే. ఈ ఫోటో అయితే పెడదాం, చూద్దాం. ఓకే, ఇది సెట్ కాలేదు, చూసుకోండి కరెక్ట్గా సెట్. నువ్వు ఏదైనా ఫోటో ఇస్తే కరెక్ట్ సెట్ అయిపోతుంది దానికి, చూసుకోండి ఒకసారి. ఓకే, ఈ ఫోటో పెడదామా, చూద్దాం. ఇది చివరికి వచ్చేసింది. ఓకే, ఇది ఓకే. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి, ఇలాగైతే ఫింగర్తో అయితే జరుపుకోండి. ఓకే, ఇలాగైతే చేసుకోండి, అన్నీ ఇలాగైతే చేసుకోండి. చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది ఉంటుంది. ఓకే, లాస్ట్లో ఈ ఫోటో అయితే ఉంటుంది. ఓకే, చూసుకోండి. ఓకే, సారీ, ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఇది తీసేసి అంటే లాస్ట్లో ఈ ఫోటో ఇచ్చిన కదా మళ్ళీ ఫస్ట్ ఫోటో. ఓకే, ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఇది వస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కింద బ్యాక్గ్రౌండ్ అయితే ఏదైతే ఉందో ఈ కింద ఈ ఫ్లవర్ అయితే ఉంది కదా, ఇవైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది అటు సైడ్ ఉన్నది, ఇది పైంది జరుపుకోండి. ఓకే, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి కొంచెం ఇలా జరుపుకోండి, ఎందుకంటే అది బైక్ అవన్నీ కొంచెం కవర్ చేస్తుంది అనమాట. ఓకే, కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోండి, ఇలా అయితే పెట్టేసుకోండి. ఇది కిందిది కూడా పిఎన్జి టైప్ ఉంటుంది. ఓకే, ఇది కూడా కొంచెం పెద్దగా చేసుకోండి, కవర్ అయిపోతుంది. కిందకి తీసుకురండి. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోండి, కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఓకే, ఇలాగైతే చేసుకోండి, తర్వాత ఇది వస్తుంది. ఓకే, మీకు ఫస్ట్కి రండి, లెంత్ ఎక్కువైనా పర్లేదు, కొత్త వాళ్ళకి చెప్తున్నా, ఎందుకంటే మొత్తం మీరు స్క్రిప్ట్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఆడియోలోకి వెళ్తే ఇక్కడ 30 సెకండ్ వీడియో సాంగ్ అయితే ఇస్తాను. ఓకే, ఈ సాంగ్ అయితే చివరి దాకా జరుపుకున్న తర్వాత ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే ఇది ఎక్స్ట్రా ఉంటుంది, కొంచెము మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఎఫెక్ట్లు ఇచ్చిన, ఈ ఎఫెక్ట్లో మీరు ఛానల్ ర్యాంపు ఓకే షిఫ్ట్ ఆన్ చేస్తే వేరే డిజైన్లో వస్తుంది మనకి. చూసుకోండి, ఇది బాగా అనిపిస్తే ఇది చేసుకోండి, లేదు మాకు అదేమవుతుందనుకుంటే అవైతే తీసేసేయండి, హైడ్ చేసేసేయండి. ఓకే, ఛానల్ ర్యాంప్ ఒకటి, షిఫ్ట్ ఒకటి. ఓకే, మామూలు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకైతే ఇక్కడ కట్ అయినట్లు కనిపిస్తుంది ఫోటో, దాంట్లోకి ఈ కింద ఈ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా, లేదంటే ఆ ఫోటోని కిందకి తీసుకొచ్చుకోండి. ఓకే, ఈ ఫోటో అనేది కొంచెం సైడ్కి జరుపుకోండి కిందకి. ఓకే, ఇలా అయితే జరుపుకోండి. ఓకే, ఇటు సైడ్ జరుపుకోండి, ఎందుకంటే లిరిక్స్ కనపడాలి కాబట్టి. ఓకే, ఇదైతే ఇలా ఉంటుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, ఈ ఫోటో అనేది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. ఓకే, వేరే ఫోటో వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మంచి క్వాలిటీతో పైన షేర్ ఐకాన్ ఉంది, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే.